ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఈ రోజు మనం నవనాథ్ భక్తిసార్లోని 5వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఫలశ్రుతి. ఈ అధ్యాయాన్ని పఠించడం వలన ఇంట్లో ఎవరు భూత బాధలకు గురికారు. ఎవరికైనా భూత బాధలు ఉన్నా అవి తొలగిపోతాయి. మత్స్యేంద్రుడు బారామల్హర్ అనే అటవీ ప్రాంతంలోనికి ప్రవేశించాడు. చుట్టూ గాఢ అంధకారం అలుముకుంది. అకస్మాత్తుగా అక్కడక్కడ వెలుగుతున్న జ్యోతులు కదులుతున్నట్టు అతనికి కనిపించాయి. అవి భూతాలేనని వెంటనే గ్రహించాడు. వీటిని వశం చేసుకుంటే తరువాత ఉపయోగం ఉంటుందేమో అని అతనికి అనిపించింది. అతను ఒక యుక్తి ఆలోచించి స్పర్శాస్త్రాన్ని విసిరాడు. దాంతో ఆ భూతాలు నేలకే బంధించబడ్డాయి. అసలు ఆ భూతాలు వేతాళుని వద్దకు వెళుతున్నాయి. 8 కోట్ల దయ్యాలలో బారామల్హర్ నుంచి వచ్చినవి మాత్రమే ఎందుకు లేవని తెలుసుకోవడానికి వేతాళుడు కొన్ని దయ్యాలను పంపాడు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు తమ సహభూతాలు నేలకే బంధించబడి కదలలేకపోతూ తమ అసమర్థతను కారణం చెప్పలేకపోతున్నట్లు చూశారు. కారణం ఏమిటో తెలుసుకోవడానికి భూతాలు అడవంతా తిరుగుతూ వెళ్ళాయి. అప్పుడు వారు మత్స్యేంద్రుడు ధ్యానమునందు కూర్చొని వెలుగుతో ప్రకాశిస్తున్నట్టు చూశారు. ఆయనే దీనికి కారణమని గ్రహించి ఇలా అడిగారు, మా సహభూతాలను ఎందుకు బంధించావు? దయచేసి వారిని విడిపించు. మేమందరం వేతాళుని వద్దకు తిరిగి వెళ్ళకపోతే అతను మాకు ఘోర శిక్ష విధిస్తాడు. నిన్ను కూడా విడిచిపెట్టడు. మత్స్యేంద్రుడు ఇలా అన్నాడు, నాకు వేతాళుడంటే భయం లేదు. భూతాలు వేతాళుని శక్తి గురించి చెప్పడం మొదలుపెట్టాయి. కాని మత్స్యేంద్రుడు భయపడలేదు. తిరిగి భూతాలను పారిపోయేలాగా చేశాడు. వేతాళుడు ఈ విషయం తెలుసుకొని తన భూత సేనను పంపాడు. మత్స్యేంద్రుడు దీన్ని అంచనా వేసి పవిత్ర చర్మరేఖతో తన చుట్టూ ఒక రక్షణ మంటని సృష్టించుకున్నాడు. వజ్రాస్త్ర జపం ప్రార్థించాడు. 8 ముఖ్య భూతాలు మరియు 8 కోట్ల భూతాలు తన వైపు రావడంతో యుద్ధం మొదలైంది. వారు చెట్లతో, రాళ్లతో, వివిధ ఆయుధాలతో దాడి చేశారు. మత్స్యేంద్రుడికి అవి ఏమీ తగలలేదు. అన్ని ఆయుధాలు అతనిపై ఆకాశంలో తేలుతూ ఉన్నాయి. వారు మంటలతో దాడి చేయగా మత్స్యేంద్రుడు పర్జనాస్త్రంతో వాటిని ఊడిపారేశాడు. ఆపై అగ్నాస్త్రం సృష్టించి భూతాలను పారిపెట్టాడు. కాని భూతాలు సముద్రపు జలంతో తిరిగి దాడి చేశారు. ఆలస్యం చేయకుండా మత్స్యేంద్రుడు స్పర్శాస్త్రం సృష్టించి వారిని నేలకు బంధించేశారు. కాని 8 ముఖ్య భూతాలు అసమర్థమయ్యేలా లేవు. వారు మత్స్యేంద్రుడిని పీడిస్తున్నప్పుడు వజ్రమంత్రం సహాయంతో మత్స్యేంద్రుడు తనని రక్షించుకున్నాడు. ఆ తరువాత 8 దానవాలను సృష్టించాడు. వీరిలో 7 దానవాలు 7 ముఖ్య భూతాలతో ఉగ్ర యుద్ధం సాగించాయి. యుద్ధంలో ఓడిన ముఖ్య భూతాలు అచేతనమై మాయమైపోయాయి. 8వ భూతపతి వాసవస్త్రం కారణంగా స్థిరంగా ఉండిపోయింది. మత్స్యేంద్రుడు వాతాకర్షణ ఆయుధం ఉపయోగించి భూతపతులను కలిసి వదిలించాడు. దీనివల్ల వారు శ్వాస తీసుకోలేని స్థితిలోకి వచ్చారు. అప్పుడు భూతపతులు ఓడిపోయినట్లుగా అంగీకరించి కృపని వేడుకున్నారు. మమ్మల్ని వదిలేస్తే మీరు చెప్పిన పనులు మేము చేస్తాము, కానీ దయచేసి మా ప్రాణాలు కాపాడండి అని వారు విన్నవించారు. మత్స్యేంద్రుడు ఇలా చెప్పారు, నేను రాసిన శబరి విద్య అను గ్రంథానికి దేవతలు అనుమతి లభించింది. కానీ ఈ మంత్రాన్ని సృష్టించాలంటే మీరు నా పక్కన ఉండాలి. భూతపతులు అంగీకరించటంతో మత్స్యేంద్రుడు వారిని వాతాకర్షణ ఆయుధం నుంచి విముక్తిని చేశారు. భూతపతులు మంత్రాలు, పూజ, చికిత్స, మాల, వ్రతాలు వంటి విధులను మత్స్యేంద్రనాథ్కి వివరించారు. గ్రహణ కాలాల్లో తక్షణ ఫలితాలను ఎలా పొందటము అవి సాధ్యమని కూడా ఆయనకు తెలిపారు. భూతాల కోసం ఏ త్యాగాలు చేయాలి అని కూడా మత్స్యేంద్రనాథ్కి తెలిపారు. అందువల్ల 8 కోట్ల భూతపతులు మత్స్యేంద్రుడిని శక్తివంతునిగా అంగీకరించాయి. వేతాళుడు కూడా ఆయనను కలిశారు.
వారు శక్తివంతులని తెలుసుకొని తగిన గౌరవం ఇచ్చారు. మత్స్యేంద్రుడు ఇలా ప్రకటించారు: మన యుద్ధ కథను రాసిన వారు మరియు చదివిన వారు ఎప్పుడూ కష్టాన్ని ఎదుర్కోకూడదు. మీరు కూడా వారిని, వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టరాదు, రక్షించాలి అని ప్రమాణం తీసుకున్నారు. అన్ని భూతాలు ప్రమాణం చేశాయి. భూతాలు మరియు వేతాళుడు మత్స్యేంద్రునికి నమస్కరించి తమ స్థలాలకి తిరిగి వెళ్ళిపోయారు. ఇలా మత్స్యేంద్రుడు వేతాళుణ్ణి మరియు తన సహచరులని అతన్ని వశంలోకి తీసుకున్నారు. ఓం శ్రీ గురుదేవ దత్త. ఇంతటితో 5వ అధ్యాయం సమాప్తం.